ఈ ఇటీవలి కాలంలో న్యూస్ పేపర్లు చూడాలంటే ఒక రకంగా భయం వేస్తున్నది. అంటే అనేక సంఘటనలు చదువుతుంటే మన సమాజం ఎటువైపు ప్రయాణిస్తున్నదో అర్థం కావటం లేదు. కొన్ని సంఘటనలు చూద్దాం. ప్రియుడి మోజులో పడి భర్తను దూరం చేసుకున్న ఓ మహిళ అభంశుభయం తెలియని తన కన్నబిడ్డల ఇద్దరిని చిత్రహింసలకు గురి చేసింది. 4 ఏళ్ళు 6 ఏళ్ల వయసున్న చిన్నారులనే కనికరం లేకుండా వాడు కాల్చి వాతలు పెట్టి తోలు ఊడిపోయేలా చావగొట్టి అత్యంత కర్కశంగా వ్యవహరించింది. రంగారెడ్డి జిల్లా నందిగామలో ఈ అమానవీయ ఘటన వెలుగు చూసింది. బీహార్కు చెందిన సుజిత్, పింకీదేవి దంపతులు ఉపాధి నిమిత్తం 3 ఏళ్ల క్రితం నందిగామ వచ్చారు. తర్వాత వాళ్ళు కుటుంబ కలహాల వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లల మీద తమ దాష్టీకాన్ని ఆమె ప్రదర్శించింది. ఇది బీహార్కు చెందిన మహిళ చేసిన అరాచకం. ఇక కర్ణాటకకు చెందిన మరో మహిళ నిర్వాకం చూద్దాం. కుమార్తె సహజీవనాన్ని వ్యతిరేకించడమే ఆ తల్లిదండ్రులు చేసిన నేరం. ప్రియుడితో కలిసి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న ఆమెను మందలించడమే వారు చేసిన పాపమైంది. తన మంచికే చెబుతున్నారన్న విచక్షణ మరిచి అమ్మా నాన్నలపై కోపంతో ఊగిపోయింది. ప్రియుడితో కలిసి తల్లిదండ్రులతో పాటు తన చెల్లిని కూడా కత్తితో పొడిచి చంపేసింది. ఈ దారుణ సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు సీగేహళ్లి డొమినిక్ లేఅవుట్లో సాయి గ్రీన్ హోమ్స్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సోమసుందర్ 52, ముత్తులక్ష్మి 48 సంవత్సరాల దంపతులకు శ్వేత, సుప్రియ అనే 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్వేత కెన్నత్ అనే యువకుడితో రెండు నెలలుగా సహజీవనం చేస్తుంది. దీన్ని శ్వేత తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అలాగే శ్వేత 30 లక్షల వరకు అప్పులు చేసినట్టు కూడా తెలుస్తున్నది. దీని గురించి తల్లిదండ్రులు ప్రశ్నిస్తుండటంతో కుటుంబంలో గొడవలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో కెన్నెత్తో కలిసి శ్వేత తల్లిదండ్రుల అపార్ట్మెంట్కి వచ్చింది. ఆ సమయంలో ముత్తులక్ష్మి మాత్రమే ఇంటిలో ఉన్నారు. అప్పుడు ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన శ్వేత, కెన్నెత్ కలిసి కత్తితో దాడి చేసి ముత్తులక్ష్మిని హత్య చేశారు. ఆ తర్వాత రక్తపు మరకలు కడిగేశారు. కొద్దిసేపటికి సోమసుందర్, ఆమె చిన్న కుమార్తె సుప్రియ ఇంటికి వచ్చారు. సుప్రియ లోపలికి రాగానే శ్వేత ఆమెను పట్టుకోగా కెన్నెత్ కత్తితో ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత అదే ఆయుధంతో సోమసుందర్ పైన దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. వారి దాడి నుంచి తప్పించుకున్న సోమసుందర్ అపార్ట్మెంట్ బయటకు వచ్చి సహాయం కోసం అర్థించాడు. స్థానికులు గమనించి వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ప్రియుడు కెన్నెత్తో కలిసి శ్వేత ముగ్గురిని హత్య చేసినట్లయింది. అనంతరం వారిద్దరూ బైక్పై పారిపోయి తమిళనాడు చేరుకున్నారు. బైక్ చెడిపోవడంతో దాన్ని అక్కడే వదిలేశారు. అక్కడి నుంచి శ్వేత మాత్రమే బస్సులో పుదుచ్చేరికి చేరింది. పోలీసులు ఆమెను ట్రాక్ చేసి పట్టుకున్నారు. శ్వేత తన డైరీలో ఐ యామ్ సాడ్, ఐ యామ్ లోన్లీ, ఐ యామ్ డిప్రెస్డ్ అని రాసుకున్నట్టు తెలిసింది. కెన్నెత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిజానికి శ్వేత తాను సాడిస్ట్ అని రాసుకుంటే ఇంకా బాగుండేదేమో. ఈ కథలు అక్కడితో ఆగిపోలేదు. బీహారు, కర్ణాటక మహిళలే అంతగా బరితెగించగా తాము ఎందుకు వెనుకబడాలని మహారాష్ట్ర మహిళ భావించినట్టున్నది. మహారాష్ట్రలో పూణేలో కాబోయే భార్యను ఫోటోలు తీస్తూ లోయలో పడి యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి చెందిన ఘటన కీలక మలుపు తీసుకుంది. అది ప్రమాదం కాదు, కాబోయే భార్య ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం చేసిన దారుణ హత్య అని పోలీసులు తేల్చారు. తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్ను లోహగఢ్ ప్రాంతానికి తీసుకువెళ్ళి వెనుక నుంచి 400 అడుగుల లోతైన లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో కేతన్కు కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పూణే సమీపంలోని గహాంజే ప్రాంతానికి చెందిన కేతన్ విశాల్ అగర్వాల్ 26 సంవత్సరాలు. తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు డైరెక్టర్గా ఉన్నాడు. కేతన్కు, సియా గోయల్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 25న జరగనున్న పెళ్లి కోసం రాజస్థాన్లోని ఒక లగ్జరీ ప్యాలెస్ను 17 కోట్లకు బుక్ చేసి అతిథుల కోసం 2 చార్టర్డ్ విమానాలను కూడా సిద్ధం చేశారు. కాగా జూన్ 19న సియా పుట్టినరోజు కావడంతో జూన్ 18న ఆమె కేతన్ను లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్కు తీసుకెళ్ళింది. అయితే అక్కడ కేతన్ తనను ఫోటోలు తీస్తుండగా బలమైన గాలులు పట్టుతప్పి లోయలో పడిపోయాడని సియా పోలీసులను కుటుంబ సభ్యులకు తెలిపింది. పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా మొదట్లో కేసు నమోదు చేశారు.
సియాకు పుణేలోని కొంద్వాకు చెందిన చేతన్ బాబులాల్ చౌదరి అనే యువకుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు తర్వాత తెలిసింది. గత 6 నెలల్లో వీరిద్దరూ 2004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారు. అంతేకాకుండా హత్య జరిగిన జూన్ 18న చేతన్ తన మొబైల్ డేటాను పూర్తిగా ఆఫ్ చేసి తన ఫోన్ను సొంత షాపులో వదిలేశాడు. మహారాష్ట్రలో పూణేలోని యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసులో సియా గోయల్ క్రూరత్వం ఒక్కటొక్కటిగా బయటపడుతోంది. జూన్ 18న లోహగఢ్ కోటపై నుంచి నెట్టేసి హత్య చేయడానికి 4 రోజుల ముందే, అంటే జూన్ 14ను కూడా ఆమె కేతన్ను లోయలోకి తోసేసిందని పోలీసులు గుర్తించారు. ఆ రోజున కేతన్ అదృష్టవశాత్తు ఒక పొదను పట్టుకొని ప్రాణాలతో బతికిపోయాడు. అక్కడ ఒక పాము కనిపించిందని అది కాటు వేయకుండా కాపాడేందుకే కంగారులో తోసేశానని సియా అప్పుడు నమ్మబలికింది. అంటే బొంక నేర్చిన వాళ్ళు ఇది రంకు నేర్చిన వాళ్ళు బొంక నేర్చరాని కదా మన తెలుగులో సామెత. ఆ రోజు ప్రాణాలతో బయటపడిన జూన్ 18న అదే ప్రాంతంలో సియా తన ప్రియుడితో కలిసి కేతన్ను చంపేసిందని మృతుడి తండ్రి విశాల్ చెబుతున్నారు. పోలీసుల వద్ద నమ్మబలికినప్పటికీ పోలీసుల అనుమానంతో ఈ మొత్తం వ్యవహారాన్ని బయటకు తీశారు. కేతన్ విశాల్ మృతిని తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు తరువాత అది పథకం ప్రకారం జరిగిన హత్యగా తేల్చారు. సియా గోయల్, చేతన్ చౌదరిని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. యువతి సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి గతంలో కూడా కేతన్ హత్య చేయడానికి పలుమార్లు ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. గత ఏడాది ఒక వ్యాపార సమావేశంలో సియా చౌదరితో చేతన్కు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. సియా చౌదరి బేకరీని నడుపుతుండగా చేతన్ డ్రై ఫ్రూట్స్ వ్యాపారంలో తన తండ్రికి సహాయం చేస్తున్నాడు. ఇంతలో కుటుంబ సభ్యులు ఆమెకు కేతన్ విశాల్ అగర్వాల్తో పెళ్లి నిశ్చయించారు. అది ఆమెకు ఇష్టం లేదు. చేతన్తో తన సంబంధానికి అతను అడ్డుగా ఉన్నాడని భావించింది. చివరకు చేతన్తో కలిసి కాబోయే భర్తను అడ్డు తొలగించుకుంది. ఏడాది ఫిబ్రవరిలో కేతన్ విశాల్ సియా చౌదరుల నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో వివాహం జరగాల్సి ఉంది. ఆ పెళ్లిని అత్యంత వైభవంగా నిర్వహించాలని కేతన్ విశాల్ కుటుంబం నిర్ణయించింది. పెళ్లి కోసం 17 కోట్లతో ఘనమైన ఏర్పాట్లు చేసింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్ను బుక్ చేశారు. అతిథుల రాకపోకల కోసం 2 చార్టర్డ్ విమానాలు కేతన్ కుటుంబం బుక్ చేసింది. కుమారుడి మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. జూన్ 6న ఇండోనేషియాలోని బాలీలో ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాల్సి ఉంది. సియా చౌదరి ఉద్దేశపూర్వకంగా కేతన్ విశాల్ పాస్పోర్టును మాయం చేసి ఒక షాపింగ్ మాల్లోని టాయిలెట్లో పడేసిందని పోలీసులు చెప్పారు. దాంతో ప్రీ వెడ్డింగ్ షూట్ రద్దయింది. పై 3 సంఘటనలు స్త్రీలలో ప్రకోపించిన కర్కశత్వం అర్థమవుతుంది. అయితే ఇటువంటి కర్కశత్వం కేవలం స్త్రీలకే పరిమితం కాలేదు, మగవాళ్ళలో కూడా ఏమాత్రం ఈ విషయంలో వెనుకబడి లేరు. ఒక ఉదాహరణ చూద్దాం. జల్సాలకు అలవాటు పడిన ఒక మనవడు తనని ఎంత ప్రేమగా చూసుకునే అమ్మమ్మను డబ్బు, నగల కోసం హత్య చేశాడు. వృద్ధురాలిది సహజ మరణమని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేయగా పోలీసు విచారణలో అత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఇది మన తెలుగు రాష్ట్రంలో జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేటలో, తెలంగాణలో మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన ఈ ఘటనలో దోమకొండ పాప సాయమ్మ 65 సంవత్సరాల హత్యకు గురైంది. రామాయంపేటకు చెందిన సాయమ్మ కుమారుడి కుటుంబం పక్కనే మరో ఇంట్లో నివాసం ఉంటుంది. అయితే ఆమె చిన్న కుమారుడు విశాల్ అంటే సాయమ్మకు ఎంతో ప్రేమ. హైదరాబాదులో ఉంటున్న విశాల్ తరచుగా అమ్మమ్మ దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకునేవాడు. జల్సాలకు అలవాటు పడిన విశాల్ అమ్మమ్మ వద్ద ఉన్న బంగారు నగదును కాజేయాలని అనుకున్నాడు. ప్రశాంత్ అనే స్నేహితుడితో కలిసి జూన్ 18న సాయమ్మతో మత్తుమందు కలిపిన మద్యాన్ని తాగించి స్పృహ తప్పేలా చేశాడు. ఆపై గొంతును లుమి హతమార్చి ఆమె మెడలోని 4 తులాల బంగారు కమ్మెలు, ఉంగరం, 10,000 రూపాయలు దోచుకుని పరారయ్యారు. మరుసటి రోజు గమనించిన కుటుంబ సభ్యులు వయసు రీత్యా గుండెపోటుతో చనిపోయి ఉంటుందని భావించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ సాయమ్మ మరణంపై అనుమానం ఉందంటూ ఆమె కుమారుడు శ్యామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విశాల్, ప్రశాంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. అంటే హింస ఏ స్థాయిలో ప్రకోపిస్తున్నదో చూడండి. పేదల్లో కర్కశత్వం ఉంది, ధనికుల్లో కర్కశత్వం ఉంది, మహిళల్లో కర్కశత్వం ఉంది, పురుషుల్లో కర్కశత్వం ఉంది, చివరికి పోలీసుల్లో కూడా కర్కశత్వం ఉంది.
అంటే పోలీసుల కర్కశత్వం ఉండడం సహజం అనుకోండి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ చేసిన సిఐ నాగరాజు ఉదంతం చూస్తుంటే ఆ కర్కశత్వం ఏ స్థాయికి ప్రకోపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తుంటే సాధు జంతువుల్లో ఉండే భారతీయుల ప్రస్థానం ఎటు సాగుతోందో అర్థం కావటం లేదు. మన కళ్ళతో ఇంకెన్ని అనర్థాలు చూడాలో.